హాయ్ అండి, ఈరోజు నేను మసాలా పూరి చేస్తున్నాను. ఇందుకోసం నేను 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నువ్వులండి. సో ఇవన్నీ వేసుకున్నాము కదా, ఇప్పుడు మనము కలుపుకుందామండి. ఇవన్నీ కలిసేలాగా మనం అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసుకొని మనం పిండిలాగా చేసుకుందాం. చూసారు కదండి, పిండి మనం ఇలా మెత్తగా తడిపి పెట్టుకున్నాము. ఒక 10 మినిట్స్ ఆగాక మనం చపాతీ చేసుకుంటాము. నేను అన్ని పిండి ఈ సైజులో చేసుకున్నామండి. ఇప్పుడు చపాతీ చేసుకుంటాము. ఇలా చేసుకున్నాము. ఇప్పుడు నేను సన్నగా చేసుకోవాలండి. మనం చపాతీ కంటే కూడా సన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి, సన్నగా చేసుకోవాలి. చపాతీ కంటే కూడా సన్నగా రావాలి మసాలా పూరి. అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది, సన్నగా క్రిస్పీ లాగా ఉంటుంది. ఇందులో మనం జీలకర్ర ప్లస్ ఇంకా వేసాం కదా, సో క్రంచీగా క్రిస్పీగా బాగుంటుంది. ఇలా సన్నగా చేసుకోవాలి. సో ఇలా అన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు మనము కడాయిలో నూనె పోసి వేయించుకుందామండి. ఇలా కడాయి పెట్టుకున్నానండి. ఇందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను. మనకి ఇవి మునిగేలాగా, చపాతీ మునిగేలాగా. సో మనము కొంచెం హీట్ ఎక్కాక స్విమ్లో పెట్టుకొని కాల్చుకుందామండి. ఇలా మైదా పిండితో కాబట్టి ఇది మనకు అంతగా ఏమీ మాడిపోవండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వేడి వేడి మసాలా పూరి రెడీ. క్రిస్పీగా ఉన్నాయి. ఇలా నోట్లో వేసుకుంటే